ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. ఛాందోగ్యంలో పంచమాధ్యాయంలో మనం 86వ శ్లోకం దగ్గర ఉన్నాము. గర్భస్థానాంచ బాలానాం నిర్వాహో వపుషో యథా జీవన్ముక్తస్య దేహేపి నిర్వాహస్యాత్ తథాన కిం. గర్భస్థానాంచ బాలానాం, తల్లి కడుపులో ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకించి నువ్వు ఈ ఆహారం తిను, నువ్వు ఈ ఆహారాన్ని అరిగించుకోగలవు, నీకు ఇది పనికొస్తుంది అని పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ తల్లి తిన్నటువంటి ఆహారం వల్లనే ఆ పిల్లలు వృద్ధి చెందుతారు. భౌతికంగా ఆ విషయాలు మీకు శాస్త్రపరంగా తెలియవచ్చు. ఇక్కడ ఏమిటంటే, గర్భస్థమైనటువంటి పిల్లలు ఒకవేళ తల్లి అన్నం తిన్నదనుకోండి, ఆ అన్నాన్ని వాళ్ళు తినలేరు. ఆ అన్నం రక్తం కింద మారి వాళ్ళకి పుష్టినివ్వాలి, వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి. అది ఎలా ఇస్తుంది ఏమిటి అన్నటువంటిది మనకి అవగతమయ్యేటువంటి విషయం కాదు. ఒకవేళ సైన్స్లో ఆ విషయాన్ని ఏమైనా తెలిస్తే తెలియొచ్చును, కానీ లౌకికంగా అయితే గర్భంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా పెరుగుతారండి అని అంటే, అది అద్భుతమైనటువంటి మాతృశక్తి వలనే. గర్భస్థానాంచ, గర్భములో ఉన్నటువంటి బాలానాం పిల్లలకు, వపుషః నిర్వాహ, శరీర నిర్వహణం. వాళ్ళకి ఎవరైనా స్నానం చేయిస్తారా? వాళ్ళకి ఎవరైనా పాలు పడతారా? బయటకు వచ్చిన తర్వాత పాలు పడుతున్నాం, ఆ లోపల ఎవరైనా పాలు ఏమైనా పోస్తున్నావా? ఆ తల్లి పాలు తాగొచ్చు, లేదు భోజనమే చేయొచ్చు, లేదు ఇంకోటి తినొచ్చు. వాళ్ళ శరీర నిర్వహణము అనేటువంటిది, వపుషః నిర్వాహ, శరీర నిర్వహణము అనేటటువంటిది ఏ విధంగా జరుగుతున్నదో, జీవన్ముక్తస్య, సశరీర ముక్తిని పొందినటువంటి వారి యొక్క దేహేపి, శరీరమునందు కూడా, నిర్వాహ అంటే పోషించటం, నడిపించటం, నిర్వహణ అనేటువంటిది తథా స్యాన్నకిం, అలాగా కాదా? అలాగేను. అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు నా శరీరానికి ఇది కావాలి అని చూసుకోడు. ఆహారం వాడికి ప్రధానం కాదు, వాడికి స్నానపానాదులు ప్రధానం కాదు. రమణ మహర్షి గారు అరుణాచలం వెళ్ళినటువంటి రోజుల్లో ఆయన దేవాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటే, రాళ్ళు విసిరినా తీసుకువెళ్ళి ఆయన మీద తేలు పిల్లల్ని పడేసినా, లేకపోయినా నెలల తరబడి కూడా స్నానం లేకుండా జడలు కట్టిపోయినటువంటి జుత్తుతో, మన్ను పట్టిపోయినటువంటి శరీరంతో, ఏ రకమైనటువంటి సంరక్షణ లేకుండా ఉన్నారు అని మీరు రమణ మహర్షి గారి యొక్క చరిత్ర ఏదైనా కొద్దిగా చదివినటువంటి వాళ్ళం తెలుసుకుంటాం. అది ఎందుకు చెప్పారంటే, రమణ మహర్షి గారి గురించి చెప్పడం గురించి కాదు. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు శరీర పోషణని ప్రాధాన్యం ఇవ్వరు. శరీరం ఏదో ఒక రకంగా నడిపించబడుతుంది. ఆయన గిరి ప్రదక్షిణం చేసుకుంటూ ఉన్నప్పుడు పశువులు కాసుకునేటువంటి వాళ్ళు అంబలిస్తే తాగేవాళ్ళట. ప్రత్యేకమైన ఆహారాలు ఏమీ లేవు. ఆయనకి కావలసినటువంటిది శరీరం నడవడం మాత్రమే, అంతకన్నా విధి విధానాలు ఏం లేవు, మడి తడి ఆచారాలు లేవు, ఏమీ లేవు. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు అలాగే ఉంటారు. శరీరం మీద స్పృహ ఉన్నటువంటి వాళ్ళే, మేము స్నానం చేయలేదు, ఇంకా ఇప్పటి నుంచి అప్పుడే కాఫీ తాగం, మేము
ఆ దేవతార్చన అవ్వలేదు, భోజనం చెయ్యం అన్నటువంటి మాటలు ఎవరంటారంటే శరీరం మీద స్పృహ ఉన్నటువంటి వాళ్ళు. శరీరం మీద స్పృహ లేనటువంటి జీవన్ముక్తులు ఎటువంటి విధి విధానాల్ని పాటించరు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అలాగే పిచ్చి పెట్టిన వాళ్ళలా తిరిగేవాళ్ళట. ఒకసారి ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎవరో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పిచ్చి పెట్టిపోయి తిరుగుతున్నాడంటే ఆ పిచ్చి నాకు వచ్చి ఉంటే బాగుండని అన్నారట వాళ్ళ గురువుగారు. అంటే శరీరం మీద స్పృహ లేకపోవటాన్ని పిచ్చి అనుకుంటాం. శరీరం మీద జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి స్పృహ ఉండదు. అందుగురించి జీవన్ముక్తస్య సశరీర ముక్తి పొందినటువంటి వాని యొక్క, అంటే సదేహ ముక్తి పొందినటువంటి వాని యొక్క దేహ శరీరము యొక్క నిర్వాహ పోషణ అనేటువంటిది తథాస్యాన్నకిం, ఆ విధంగానే కదా. ఎలాగైతే గర్భంలో ఉన్నటువంటి పిల్లడికి ప్రత్యేకంగా స్నానపానాదులు అనేటువంటివి లేవో సామాన్యంగా జరుగుతున్నాయో అలాగనే, తల్లి వల్లనే జరుగుతున్నాయో అలాగనే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళ యొక్క శరీరానికి కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఏమీ ఉండవు. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లల దేహ సంరక్షణ ఎలా జరుగుతున్నదో జీవన్ముక్తుల యొక్క, అంటే సదేహముక్తుల యొక్క దేహ సంరక్షణ కూడా అదే విధంగా జరుగుతుంది. ఆ విధంగా జరగటంలో దోషం లేదు కదా అన్నారు. అలా జరగటంలో ఏం తప్పు లేదు కదా అంటే, తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడు స్వతంత్రంగా కర్మలకు బద్ధుడు కానట్టుగానే, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లడు నేను ఈ పని చేస్తున్నాను అని ఏది ఎలాగైతే చెయ్యడో అలాగనే సదేహముక్తి పొందినటువంటి వాడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు కూడా స్వదేహ కర్మల యందు బద్ధుడు కాడు. దేహకర్మల విషయంలో అతడు కూడా బద్ధుడై ఉంటాడు. అతడికి కూడా కర్మకాండతో ఎటువంటి సంబంధము ఉండదు కదా అని చెప్పారు. సమాధౌ ఆత్మరూపేణ యుత్థానే భోగ్యరూపత సర్వానందా సదా భుంక్తే ముక్తస్య అతిశయోచ్యయం. ఏమండి జీవన్ముక్తులు అంటున్నారు. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు భాగాలు అనుభవించడం కనిపిస్తున్నదండి. అవి అనుభవించవచ్చునంటారా? అలా భాగాలను అనుభవించవచ్చు అంటారా? జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టు కర్మకాండకి దూరంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, కానీ భోగాలు అనుభవిస్తున్నారండి కొంతమంది. వాళ్ళు జీవన్ముక్తులు అని చెప్తున్నారు. మరి జీవన్ముక్తులు ఏమిటి, భోగాలు అనుభవించడం ఏమిటండి అని అంటే, సమాధౌ ఆత్మరూపేణ, సమాధౌ సమాధి యందు ఆత్మరూపేణ ఆత్మస్వరూపంతోను, ఆత్మస్వరూపంతోడను, యుత్థానే అంటే సమాధి స్థితి నుంచి బయటపడినప్పుడు, అంటే శరీర స్పృహ కలిగినప్పుడు, భోగ్యరూపత భోగానుభవ రూపముతోడను సదా ఎల్లప్పుడు సర్వానందా అన్ని విధములైనటువంటి ఆనందములు భుంక్తే అనుభవిస్తున్నాడు. ఎవరు అనుభవిస్తున్నారండి? జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు సమాధిలో ఉన్నప్పుడు హాయిగా ఆత్మస్వరూపంతోనే లీనమై ఉన్నాడు. ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు అన్ని రకాలైన భోగాల్ని అనుభవిస్తున్నాడు. ఇదేమిటండి ఈ రెండు రకాల వ్యవహారం ఎలాగండి అని అంటే, అయం ఈ రకమైనటువంటి స్థితి ముక్తస్య జీవన్ముక్తుడైనటువంటి వాని యొక్క అతిశయ కి గొప్పతనం కదా. జీవన్ముక్తుడైనటువంటి వాడు ఆ ముక్త స్థితిలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపంతోనే లీనమై ఉంటాడు. దేహం యొక్క స్పృహ కలిగినప్పుడు భోగాల యందు లీనమై ఉంటాడు. రెండు రకాలైనటువంటి స్థితి కూడా వాడిలో ప్రకాశిస్తుందండి. జీవన్ముక్తుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపంతోనే లీనమై ఉంటాడు. అదే సమాధి స్థితి నుండి బయటికి వచ్చిన తరువాతను, అంటే దేహ స్పృహ కలిగిన తర్వాత సర్వభోగాల్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు. అయితే
ఈ రెండు రకాలైనటువంటి స్థితి కూడా జీవన్ముక్తుని యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. జీవన్ముక్తుడు చాలా గొప్పవాడు అని మనం చెప్పడానికి ఈ రకమైనటువంటి శక్తి పనిచేస్తుంది. ముక్తేన బుద్ధ సాక్ష్యేష సర్వాక్షేషు విబుధ్యతాం తత్తదింద్రియ సంయుక్త త్రిపుటీం భాసయత్యసౌ. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళని గురించి మనకి చెప్తున్నారు. ఎలాగా విదేహముక్తులైనటువంటి వాళ్ళ గురించే చెప్పక్కర్లేదు. ఆత్మస్వరూపాన్ని గురించి మనకి సద్విద్యలో చెప్పారు, సనత్ కుమార విద్యలో చెప్పారు. కాబట్టి ప్రత్యేకించి ప్రజాపతి విద్యలో కూడా అదే విషయాన్ని చెప్పక్కర్లేదు. కానీ జీవన్ముక్తుల యొక్క పరిస్థితి ఏమిటి? యథార్థంగా జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, ముక్తేన బుద్ధ సాక్షియేష సర్వాక్షేషు విభావ్యతాం తత్తదింద్రియ సంయుక్త త్రిపుటీం భాసయత్యసో. ముక్తేన జీవన్ముక్తుడైనటువంటి వాని చేతను బుద్ధ తెలియబడేటువంటి ఏష సాక్షి, ఈ సాక్షి అయినటువంటి ఆత్మ సర్వాక్షేషు అందరి యొక్క ఇంద్రియముల యందు అంటే అందరి యొక్క కన్నుల యందు విభావ్యత భావింపబడునుగాక, తెలియబడునుగాక. అసలు ఈ వ్యవహారం అంతా ఏమిటండి అని అంటే, ప్రజాపతి ఇంద్రుడికి మొట్టమొదట ఏం చెప్పాడు? విరోచనుడికి కంట్లో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోండి అన్నాడు. అసలు కంట్లో ఆత్మ ఉందా? ఉన్నది. చెవులోనే ఆత్మ ఉన్నది, ముక్కులోనే ఆత్మ ఉన్నది, అన్నిట్లోనే ఆత్మ ఉన్నది. ఆత్మ లేని ప్రదేశం లేదు. చూడడమే మనకి చేత కాదు. ఎందుకంటే చూచేవాళ్ళం మనం కాదు కాబట్టి. చూచేవాడు ఆ పరమాత్మే, చూడబడేది ఆ పరమాత్మే, చూపు ఆ పరమాత్మే. ఆ పరమాత్మే మూడును. చూచేవాడు ఆయనే, చూపు ఆయనే, చూడబడేవాడు ఆయనే. అలాంటప్పుడు మనం చూడడానికి ఎలాగవుతుంది? అదోరించి మొట్టమొదటి ఇంద్రుడికి అర్థం కాలేదు, చెప్తే అర్థం కాలేదు. ఏదో ఇంతవరకు పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ముక్తేనా జీవన్ముక్తుడైనటువంటి వాని చేత బుద్ధ తెలియబడినటువంటి సాక్షి ఈ ఆత్మ సర్వాక్షేషు అందరి ఇంద్రియముల యందు, అన్ని ఇంద్రియముల యందు అంటే అందరి కన్నుల యందు విభావ్యతాం భావింపబడునుగాక, తెలియబడునుగాక. తత్తదింద్రియ సంయుక్త ఆయా ఇంద్రియాలతో కూడినటువంటి అసౌ ఈ ఆత్మ త్రిపుటీం భాసయేస్తున్నారు. త్రిపుటి అంటే ఏమిటండి? చూచేవాడు, చూపు, చూడబడేది మూడు త్రిపుటి. అంటే కర్త, కర్మ, క్రియ మూడు త్రిపుటి. లోకంలో ఏమండి? వెళ్ళేవాడు, వెళ్ళుట, వెళ్ళబడేది మూడు కూడా త్రిపుటి. చూచేవాడు, చూపు, చూడబడేది త్రిపుటి. వినేవాడు, వినుట, వినబడేది త్రిపుటి. త్రిపుటి అంటే మూడు దశలు. ఆ మూడు దశలు కూడా ఆత్మే మూడు దశల్ని ప్రకాశింపజేస్తున్నది. తత్రదింద్రియ సంయుక్త ఆయా ఇంద్రియములతో కూడినటువంటిదై అసౌ ఈ ఆత్మ త్రిపుటీం భాసయతి, త్రిపుటిని ప్రకాశింపజేస్తుంది. జీవన్ముక్తుడైనటువంటి వాడి చేత తెలియబడినటువంటి ఈ సాక్షి రూపమైనటువంటి ఆత్మ అందరి కన్నుల యందు కూడా భావింపబడుతుంది. అందరి కన్నుల్లోనే ఉన్నది. ఆయా ఇంద్రియములతో కూడుకున్నటువంటిది ఈ ఆత్మ త్రిపుటిని అంటే తెలియవాడు, తెలివి, తెలియబడేది అనేటువంటి భిన్నత్వ జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మ ఇంద్రియాలతో కూడి ఉంటే భిన్నత్వ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆత్మ ఇంద్రియాల కన్నా అతీతంగా ఉంటే ఏకత్వ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని వివరంగా మనకి
ఉపనిషత్తులో చెప్పారు. అధయత్ర ఏతద్ ఆకాశమను విషన్నో చక్షు సచాక్షుష పురుషో దర్శనాయ చక్షురదా చక్షు అధ యహ ఇదానీం జిఘ్రాణీతి స ఆత్మా గంధాయ ఘ్రాణం అధయో వేద అభివ్యవహాని స ఆత్మా అభివ్యవహారాయ వాగాదయో వేద ఇదానీం శృణవానీతి స ఆత్మా శ్రవణాయ శ్రోతం అని ఇంద్రియాలన్నింటి విషయాన్ని చెప్తున్నారు. అధయత్రయా తద్ ఆకాశం అనువిషన్నం చక్షు స చాక్షుష పురుష. చూచేటటువంటి దాని గురించి చెప్పేటప్పుడు చూపు అనేటువంటి పురుషుడు కింద చెప్తున్నాను దాన్ని. చాక్షుష పురుష దర్శనాయ చక్షు, చూడబడేటువంటి కన్ను చూడడం కొరకు పనిచేస్తున్నది. ఇదానీం జిఘ్రాణి ఇది స ఆత్మగంధాయ ఘ్రాణం, వాసన చూడడము అనేటువంటి పనికి ఘ్రాణము ముక్కు. యో వేద అభివ్యాహరతి స ఆత్మా అభివ్యవహారాయ వాక్, మాట్లాడటం కోసం మాటగా ఉంటున్నది. యో వేద ఇదానీం శృణవానీతి స ఆత్మా శ్రవణాయ శ్రోత్రం, వినటం కోసం చెవి, వినటం కోసం చెవి, మాట్లాడటం కోసం వాక్కు, అలాగే వాసన చూడటం కోసం ఘ్రాణము, అలాగే చూడడం కోసం చక్షు అనేటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. దర్శించే చక్షుగా, ఆఘ్రాణించే ఘ్రాణంగా, మాట్లాడే వాక్కుగా తెలియబడుతూ ఉన్నటువంటిదే ఆత్మ. అశరీరమైనటువంటి ఆత్మే చాక్షుషమైనటువంటి పురుషుడు. ఆత్మని చాక్షుష పురుషుడు అంటారు, అశరీరమైనటువంటి ఆత్మ. చక్షు భవ చాక్షుష, కంటి నుండి పుట్టినటువంటిది కాబట్టి దీనికి చాక్షుషము అని పేరు. అని కంటి యందు ఉండేటువంటి పురుషుడు ఆత్మ. ఆత్మ రూపాల్ని తెలియటానికి కన్ను సాధనం, కన్ను సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఆత్మ రూపాల్ని తెలియటం కోసం కన్నుని సాధనంగా మాత్రమే ఉపయోగించుకుంటుంది. కన్ను దేహము, మనస్సు మొదలగు వాటితో కలిసి పనిచేస్తున్నది. కన్ను వేటితో కలిసి పనిచేస్తున్నది? శరీరంతో కలిసి పనిచేస్తున్నది, మనస్సుతో కలిసి పనిచేస్తున్నది. కాబట్టి వాటికంటే అతీతమైనటువంటి దృక్చైతన్యము యొక్క ప్రయోజనంలో పనిచేస్తున్నది. చూడడము అనేటువంటి ప్రయోజనంలో కన్ను పనిచేస్తున్నది. ఆ పరమాత్మ చూచుట అనే లింగము ద్వారా ఈ కంటి యందు తెలియబడుతున్నాడు. ఆ చూడడం అనేటువంటి చిహ్నం ఏదైతే కంట్లో ఉన్నదో ఆ కంట్లో ఉన్నటువంటి ఆ లింగము, ఆ చిహ్నము ద్వారా, అంటే ఆ లోపల కంటి గుడ్డు లోపల ఉన్నటువంటి ఆ చిహ్నము ద్వారా ఈ కంట్లోనే పరమాత్మ ఉన్నాడు అన్నటువంటి విషయం తెలియబడుతున్నది. సహా అత్ర చక్షుషి దర్శనేన లింగేన దృశ్యతే పరః అశరీర అసంహత అని భాష్యంలో చెప్పారు. అక్షిని దృశ్యతే ఇది ప్రజాపతిన ఉక్తం. చాందోగ్య శృతిలో అక్షిని దృశ్యతే ఇది ప్రజాపతిన ఉక్తం. కంట్లో ఉన్నటువంటి పురుషుడు అని ప్రజాపతి చెప్పాడు. ఇంద్రుడు అన్నింటి యందు ఆత్మ ప్రవర్తిస్తున్నది, ఇంద్రియాల అన్నింటిలోని కూడా ఆత్మ ఉన్నది. విశేషంగా కంట్లో తెలియబడుతూ ఉన్నటువంటిది సత్యం కాబట్టి సర్వ విషయోపలబ్ధి సహయేవ ఇది స్ఫుటోపలబ్ధి హేతుత్వాత్ అక్షిణి ఇది విశేషవచనం సర్వశ్రుతిషు. అహమదర్శం ఇది తత్సత్యం భవతి ఇది శృతే. వ్యాఖ్యానంలో భగవత్పాదుల వారు
సర్వ విషయోపలబ్ధ సహయేవ ఇతి. అన్ని విషయాల్ని కూడా దర్శించగలిగేటువంటిది కన్నే. స్ఫుటోపలబ్ధి హేతుత్వాత్, స్పష్టంగా ఒకదాన్ని చూడడానికి కారణమవుతున్నారు కాబట్టి. అక్షిణి ఇది విశేషవచనం సర్వత్ర శృతిషు. కంటి యందు పరమాత్మని అన్నింటి యందు దర్శించబడుతున్నాడు అనేది అన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అహమదర్శనం, నేను దర్శించాను అని ఇతర శృతుల్లో కూడా చెప్పబడుతున్నది. కాబట్టి కంట్లో పరమాత్మ దర్శించబడుతున్నాడు. అధ యో వేద ఇదానీ మన్వాతీతి స ఆత్మానం మనోస్య దైవం చక్షువు సవాయేష ఏతేన దైవేన చక్షుషా మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే అని వ్యాఖ్యానం రాశారు. మననం చేసేటువంటిది మనస్సు. ఏదైతే తెలుస్తున్నదో అది ఆత్మ. అది అంతటా ప్రయోగించబడడాన్ని బట్టి తెలుస్తున్నది ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. యో వేద స ఆత్మ ఇత్యేవం సర్వత్ర ప్రయోగాత్ వేదనం అస్య స్వరూపం అవగమ్యతే దర్శనాది క్రియా నిర్వృత్యర్థానితో చక్షురాదికరణాన్ని ఇదంచ అస్య ఆత్మనః సామర్థ్యాత్ అవగమ్యతే. ఆత్మ సామర్థ్యం చేతనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆత్మ పనిచేస్తున్నది అయితేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. స్వయంగా ఏ ఇంద్రియాలు పనిచేయవు. ఏ ఇంద్రియాలు కూడా జడములు కాబట్టి వాటంతట పనిచేయవు. ఆత్మ పనిచేస్తేనే చేస్తాయి. ఆత్మనః మాత్ర ఏవ జ్ఞానకర్తృత్వం నా. అయితే ఆత్మ ఏమండి చూడడానికి కారణం ఆత్మ అయితే జ్ఞానకర్తృత్వం ఆత్మకున్నదా? లేదు. నా వ్యాపృతతయా, ఆత్మ వ్యాపించి ఉంటే ఇంద్రియాలు వాటంతట అవే చూస్తాయి. అది ఎలా సాధ్యం అండి అంటే, సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉంటే వస్తువుల్ని మనం చూస్తున్నాం. అంటే సూర్యుడు వచ్చి చూపెడుతున్నాడా? ఇదిగో ఇక్కడ గిన్నె ఉన్నది, ఇక్కడ చెంబు ఉన్నది, ఇక్కడ కుర్చీ ఉన్నది, ఇక్కడ టేబుల్ ఉన్నది అని సూర్య భగవానుడు వచ్చి చూపించడం లేదు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే వస్తువుల్ని మనం ఎలా దర్శిస్తున్నామో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అలాగనే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. మనః అస్య ఆత్మనో దైవం చక్షుః. మనస్సు అనేటువంటిది ఆత్మకు దైవీ చక్షువు, దైవీ అయినటువంటి కన్ను. అప్రాకృతమైనటువంటి నేత్రం మనస్సు. మనస్సు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసేటువంటి సాధనం. మనస్సు వలన భూత భవిష్యత్ వర్తమానాలు మూడు తెలుసుకోవటానికి వీలవుతుంది. దానిలో దోషాలు ఉండవు. మృదిత కషాయం అంటారు. దానిలో ఎటువంటి దోషాలు ఉండవు. మనస్సు సూక్ష్మము సుదూరము అయినటువంటి విషయాల్ని కూడా తెలుస్తుంది. సూక్ష్మంగా ఉండే విషయాల్ని తెలుస్తుంది, చాలా దూరంగా ఉండేటువంటి విషయాల్ని కూడా తెలుస్తుంది. అందువలన మనస్సు దైవీ చక్షువు. జ్ఞాని అవిద్యాకృత దేహేంద్రియ మనోవియుక్త అంటే అజ్ఞానం వలన కలిగినటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు మొదలైనటువంటి వాటి నుండి విముక్తుడైపోయి, అజ్ఞానం వలన ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు అనేటువంటి వాటి యందు భ్రాంతి ఉంటుంది. వాటి నుండి బయటపడి సర్వాత్మభావం పొందినప్పుడు ఇతడు మన ఉపాధి సన్, మనస్సు ఉపాధిగా కలిగినటువంటి వాడై సర్వసమర్థమైనటువంటి మనస్సుతోనే ఈ భోగాల్ని రమిస్తాడు. అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు భోగాల్ని రమిస్తున్నాడు అని అంటే ఆ భోగాల్లో లీనమైపోతున్నాడు అని కాదు అర్థం. భోగాలు వాడు వ్యుత్థానంలో అంటే వాడు ముక్త స్థితి నుంచి, సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి ఇంద్రియాలతో కలిపి వాడి ఇష్టం వచ్చినటువంటి విధంగా తిరుగుతున్నాడా? అది అర్థం కాదు. భారతంలో అగస్త్యుడు లోపాముద్రతో కలిపి అనేకమైన భోగాలను అనుభవించినట్టుగా పురాణం చెప్తుంది. అంటే భోగాలు అనుభవించాడని అర్థం. భోగాలు అనుభవించడం అనేటటువంటి దాన్ని ప్రకాశింపజేశాడు. ఎలాగైతే సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉంటే వస్తువులు వాటింతట అవే ప్రకాశిస్తాయో అలాగే ఆత్మ యొక్క శక్తి ప్రకాశిస్తూ ఉంటే మనస్సు అనేటువంటి దోషములు లేనటువంటి సాధనము ద్వారా ఇంద్రియాలు
వాటింతట అవే ప్రకాశిస్తాయి. ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి, కానీ వాటికి జ్ఞాన సాధనం మాత్రం ఆత్మ కాదు. సూర్యుడు ఎలాగైతే జ్ఞాన సాధనం కాడో అలాగే ఆత్మ కూడా జ్ఞాన సాధనం కాదు. ఆత్మ ప్రకాశిస్తే ఆటోమేటిక్గా ఇంద్రియాలు పనిచేస్తాయి. అది దేని ద్వారా పనిచేస్తాయి? దైవీ చక్షు అయిన మనస్సు ద్వారా పనిచేస్తాయి. అంటే మనోమయ కోశంలోనే భోగాలు. భోగాలంటే వాళ్ళు ఇంద్రియాలతో అనుభవించడమే ఉండదు. వాళ్ళు వాళ్ళ శరీరం పనిచేసి వాళ్ళ శరీరం ద్వారా ఏమీ అనుభవించడం ఉండదు. మనస్సు ద్వారానే, చక్షు మనస్సు అనేటువంటి దైవీ చక్షు ద్వారానే, ఎటువంటి కల్మషాలు లేనటువంటి దాని ద్వారానే సుదూరమునందు ఉన్నటువంటి భోగాలు కూడా అనుభవించినటువంటి వాళ్ళుగా ప్రకాశిస్తారు. వీటికి పురాణాలని, ఉపనిషత్తుల్ని బాగా చదివిన వాళ్ళు చెప్తేనే మనకు అర్థాలు కరెక్ట్గా తెలుస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే దేవతలు జీవన్ముక్తులైనటువంటి ఋషులు కూడా స్త్రీలతో భోగాలను అనుభవించారు అన్నటువంటి అర్థాన్ని చెప్పేస్తాం, తప్పుడు అర్థాన్ని చెప్పేస్తాం, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాం. జీవన్ముక్తులైనటువంటి ఋషులు, జీవన్ముక్తులైనటువంటి మునులు, జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు వాళ్ళు మనస్సుతో ఏ రకంగా భోగాల్ని ప్రకాశింపజేస్తారో దాన్నే అనుభవించడము అని అంటారు, దాన్నే అనుభవం అని అంటారు. అందువల్ల జీవన్ముక్తుడు సమాధిలో ఆత్మస్వరూపుడు, దేహంతో ఉన్నప్పుడు సర్వభోగాల్ని కూడా అనుభవించేటువంటి వాడిగా మనకి ప్రకాశిస్తాడు. భాసమానే సాక్షితత్వే తద్భాసాభాస్యమింద్రియం చక్షురు విషయ చక్షుర్వియత్యభివ్యాప్య రూపం సర్వం ప్రకాశయేత్. ఏమండి? భాసమానే సాక్షితత్వే, సాక్షితత్వమైనటువంటి ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నట్టుగైతే తద్భాసా భాస్యమింద్రియం, ఇంద్రియాలన్నీ కూడా దాని యొక్క కాంతి చేతను ప్రకాశిస్తున్నాయి. అంటే మనం అక్కడ లైట్ వేసి ఉంచామండి, ఆ లైట్ వెలుగుతూ ఉంటే వస్తువులు కనిపిస్తున్నాయి. లైట్ ఏదైనా మన దగ్గరికి వచ్చి ఏమమ్మా ఇక్కడ టేబుల్ ఉన్నది, ఇక్కడేమో పుస్తకం ఉన్నది, ఇక్కడ పెన్ ఉన్నది, ఇక్కడ ఫోన్ ఉన్నది అని చెప్తున్నదా? చూపెడుతున్నదా? ఏమీ లేదు. అది అక్కడ ప్రకాశిస్తున్నది, ఇవి ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాయి. అలాగే ఆత్మ ప్రకాశిస్తే ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి. భాసమానే సాక్షితత్వే, సాక్షితత్వే భాష్యమానే, ఆత్మతత్వం కానీ ప్రకాశించినట్లయితే తద్భాసా భాస్యమింద్రియం, తద్భాస ఆత్మ ప్రకాశము చేతను, ఇంద్రియం భాష్యం ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి. చక్షు వియత్యభివ్యాప్య రూపం సర్వం ప్రకాశయేత్. చక్షు దృష్టి వియత్యభివ్యాప్య ఆకాశమునందు వ్యాపించి, అంటే శూన్యమునందు వ్యాపించి, సర్వం రూపం సమస్తమైనటువంటి రూపాన్ని కూడా ప్రకాశయేత్ ప్రకాశింపజేస్తుంది. అంటే కళ్ళు ఏమీ చూడటం లేదండి, కళ్ళు శూన్యంలోనే ఉన్నాయి, కాకపోతే అక్కడ రూపం ప్రకాశిస్తున్నారు. ఆ రూపం ప్రకాశిస్తూ ఉన్నటువంటి రూపాన్ని మనస్సు ద్వారా గ్రహిస్తున్నారు, ఆత్మ గ్రహిస్తున్నారు. కర్త ఏ ఇంద్రియం స్వతంత్రంగా పనిచేయదండి, ఏ ఇంద్రియము కూడా స్వతంత్రంగా పనిచేయదు. కన్ను స్వయంగా చూడదు, కళ్ళు వాటింతట అవి చూడటం అనేటువంటి పని చేయవండి. అలాగైతే మనకి చీకట్లోనే వస్తువులు కనిపించాలి, అలాగే నిద్రపోయినప్పుడు మనకు వస్తువులు కనిపించాలి, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా వస్తువులు కనిపించాలి, కానీ కనిపించవు. ఈ కళ్ళకి ఏ పని లేదు. అందుగురించే గజేంద్ర మోక్షంలో ఇంద్రద్యుమ్న మహారాజు గారు కళ్ళు మూసుకొని కూర్చుంటే అగస్త్య మహర్షి వచ్చి శపించాడు, కళ్ళు మూసుకున్నా కనిపించాలి. తద్భాష భాష్యం ఇంద్రియం, తద్భాష ఆత్మ ప్రకాశిస్తే ఇంద్రియం భాష్యం, ఇంద్రియం ప్రకాశించాలి. అంటే ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఆత్మ పనిచేయడం లేదు కాబట్టి నువ్వు గజేంద్రుడిగా పుట్టు అన్నారు. అంటే మనం ఏమిటి చెప్పాలి?
ఏమిటి ఆలోచించాలి? ఆత్మ ప్రకాశిస్తేనే అన్నీ పనిచేస్తాయి. ఆత్మ ప్రకాశించకపోతే ఏది పనిచేయదు. కన్ను స్వతంత్రంగా పనిచేయదు, ఏ ఇంద్రియం స్వతంత్రంగా పనిచేయదు. సాక్షి అయినటువంటి ఆత్మ పనిచేస్తేనే అవన్నీ పనిచేస్తాయి, లేకపోతే అవేమి పనిచేయవు. అలాగనే ఆత్మకు ప్రకాశింపజేయడం అనేటువంటి పని ఉన్నదా? అటువంటి వ్యాపారం ఏదైనా ఉన్నదా? ఆత్మ ప్రకాశింపజేస్తుందా? ఆత్మ ఏమీ ప్రకాశింపజేయదు. ఏ విధంగా సూర్యుడు ప్రకాశిస్తే సమస్తం ప్రకాశిస్తుందో అలా ఆత్మ ప్రకాశిస్తే ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. కానీ సన్నిధాన మాత్రం చేతనే ప్రకాశించడం జరుగుతుంది. ఆత్మ దగ్గరగా ఉంటేనే ప్రకాశిస్తాయి, ఆత్మకి దూరం అయిపోతే ప్రకాశించవు. ఈ విషయం 88వ శ్లోకం వ్యాఖ్యలో, అంటే ఇంతకు ముందు శ్లోకం వ్యాఖ్యలో మనం చాలా విపులంగా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ అదే అర్థాన్ని మనం చెప్పుకోవటం అనవసరం. సూర్యుడు ప్రకాశిస్తే ఎలాగైతే వస్తువులు ప్రకాశిస్తాయో, ఆత్మ ప్రకాశిస్తే ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. ఆత్మ ప్రకాశించకపోతే ఇంద్రియాలు ప్రకాశించవు. దృష్టావాహం కృత్య విచ్ఛిన్ద్రోష్ట దృష్టాహం కృత్య విచ్ఛిన్నో దర్శనం చక్షుషా దృశ్యం రూపమియం సర్వా త్రిపుటీ భాతి సాక్షిణి. దృష్టా అహంకృత్య విచ్ఛిన్నో దర్శనం చాక్షుషః క్రియా. చాక్షుషః క్రియా. దృష్టా అహంకృత్య విచ్ఛిన్నః దర్శనం. దృశ్యం రూపమియం సర్వా త్రిపుటీ భాతి సాక్షిణి. అహంకృతి అహంకారమందు అవిచ్ఛిన్నః. అహంకృత్యవిచ్ఛిన్నః. అహంకృతి అవిచ్ఛిన్నః. అహంకృత్యవిచ్ఛిన్నః. అహంకారమందు అవిచ్ఛిన్నము ఎడతగినటువంటి వాడు ద్రష్ట. వాడిని ద్రష్ట అంటారు. ఎవరండి ద్రష్ట? నేను చూస్తున్నానండి, నాకు కనిపించిందండి. ఎవరా? నేను. వాడు అహంకారం. అవిచ్ఛిన్నమైనటువంటి అహంకారానికి ద్రష్ట అని పేరు. ఎవరండి ద్రష్ట అంటే? అహంకారం అనేటువంటిది. అది ఎలాంటిది? అవిచ్ఛిన్నమైనటువంటి అహంకారం, అంటే ఆగకుండా ఉండేటువంటి అహంకారం. దాన్ని ద్రష్ట అంటారు. దాన్ని ద్రష్ట అనేటువంటి పేరుతో పిలుస్తారు. చాక్షుషః చూచే కంటి యొక్క, అంటే ద్రష్ట యొక్క దర్శనం, దర్శించే గుణము దృశ్యం చూడబడినదిగా తెలియబడుచున్నది. అంటే కంటి యొక్క, చూచే కంటి యొక్క, అంటే ద్రష్ట యొక్క, వాడు చూచేవాడు. దర్శనం అంటే దర్శించేటువంటి గుణం. దృశ్యం అంటే చూడబడేది. మూడు అన్నమాట. అంటే దర్శించేటువంటి వాడు అంటే ద్రష్ట అన్నప్పుడు అక్కడ చూచేవాడు అని అర్థం వస్తుంది. అలాగే దర్శనం అంటే చూపు అని అర్థం వస్తుంది. దృశ్యం అంటే చూడబడేది అని అర్థం వస్తుంది. అనేటువంటి మూడు. అవి మూడు కూడా సర్వా సమస్తమైన ఈయన రూపం. ఈ రూపం అంతా అంటే చూచేవాడు, చూపు, చూడబడేది అనేటువంటి ఈ రూపం అంతా కూడా సాక్షిని, సాక్షియందు త్రిపుటి, త్రిపుటి గుణమును భాతి ప్రకాశింపజేస్తున్నది. సాక్షియందు త్రిపుటి అనేటువంటి గుణాన్ని మనం దర్శిస్తున్నాం. ఎలాగా? ద్రష్టగా, దర్శనముగా, దృశ్యముగా. ద్రష్ట అంటే చూచేవాడు, దర్శనం అంటే చూపు, దృశ్యం అంటే చూడబడేది. ఈ మూడు లక్షణాలు ఎక్కడ చూస్తున్నాము? సాక్షి అయినటువంటి ఆత్మ యందు చూస్తున్నాం. ఎలా చూస్తున్నాము? అహంకృతి అవిచ్ఛిన్న, అవిచ్ఛిన్నమైనటువంటి అహంకారంతో కూడుకున్న ద్రష్టలోనే. పరమాత్మ అయిన ద్రష్టలో ఈ మూడు ఉండవు. పరమాత్మ అయిన ద్రష్టకి త్రిపుటి ఉండదు. ఎవరు ఈ త్రిపుటి గలవాళ్ళు? అహంకారంతో కూడుకున్నటువంటి ద్రష్టకి. అహంకారంతో కూడుకున్న వాడిని ద్రష్ట అంటారు. ఎవడు వాడు? అవిచ్ఛిన్నమైన అహంకారం కలవాడు. అంటే నేను 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 అనుకున్నటువంటి వాడు. నేను చూస్తున్నాను, చూపు,
చూడబడేది, మూడు ఉన్నాయి. నేను లేకపోతే చూచేవాడు లేడు, చూపు లేదు, చూడబడేది లేదు. ఈ నేను ఉంటేనే ఈ మూడు ఉన్నాయి. ఆ సాక్షి యందు నేను అనేటువంటి చేరితేనే, అహంకారం చేరితేనే ఈ త్రిపుటి అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఉండదు. చూచేవాడు, అలాగే చూచుట, చూడబడుట అనే మూడు విధాల త్రిపుటి కూడా. ఆత్మ, చూచేవాడు ఆత్మే, చూపు ఆత్మే, చూడబడేది ఆత్మే. ఆత్మ ఎందే ఈ త్రిపుటి ప్రకాశిస్తున్నది. చేష్టే పశ్యతి అనేన చక్షుహు. చక్షుహు అనేటువంటి శబ్దానికి అర్థం భాష్యంలో ఏం చెప్పారంటే, చేష్టే పశ్యతి అనేన చక్షుహు. చేష్టే అంటే చూస్తున్నది, అనేన పశ్యతి దీంతో చూస్తున్నది. చేష్టే అంటే చేష్టా క్రియ, పని చేస్తున్నది, పని చేస్తున్నది. అహంకారం వలన పని చేస్తున్నది. అహంకారం లేకపోతే పని లేదు, అహంకారం ఉన్నది కాబట్టి పని. ఆత్మ ఎందే ప్రకాశిస్తున్నది. చేష్టే పశ్యతి అనేన చక్షుహు అని, దీనితోనే చూడబడేది, ఆత్మతోనే చూడబడుతుంది, ఆత్మే చూస్తుంది. చూచేది ఆత్మే, చూడబడేది ఆత్మే, చూపు ఆత్మే. దీన్నే మనం బృహదారణ్యకంలో నాణ్యత్ ద్రష్ట, నాణ్యత్ శ్రోత, నాణ్యత్ మంత, నాణ్యత్ విజ్ఞాత అని, ఆత్మ కన్నా వేరైనటువంటి ద్రష్ట లేదు, ఆత్మ కన్నా వేరైనటువంటి శ్రోత లేదు, ఆత్మ కన్నా వేరైనటువంటి మననం మంత లేదు, ఆత్మ కన్నా వేరైనటువంటి విజ్ఞాత తెలిసేవాడు లేడు అని కూడా చెప్పారు. అని ఆత్మ చూచేది, వినేది, మననం చేసేది, తెలుసుకునేది అని చెప్పారు. అందువలన ఆత్మ సాక్షి అది ప్రకాశించినప్పుడు అహంకారంతో కూడుకున్నటువంటి ద్రష్ట ఎందే ఈ త్రిపుటి అనేటువంటిది మనకి తెలియబడుతుంది. లేని చోట ఈ త్రిపుటి అనేటువంటిది తెలియబడదు. సాక్షిణో భాసకత్వేపి రూపగంధాదిభిత్తయే చక్షుర్ఘ్రాణాద్యక్షజాతం సర్వసాధారణం మనః. సాక్షిణ, సాక్షి అయినటువంటి ఆత్మ యొక్క భాసకత్వేపి ప్రకాశం ఉన్నప్పటికీ కూడా రూపగంధాది భిత్తయే, రూపం అనేటువంటిది వేరేగా తెలియాలి, వాసన అనేది వేరేగా తెలియాలి, శ్రవణం అనేది వేరేగా తెలియాలి, దేనికదే వేరేగా తెలియాలి. అందువలన రూపగంధాది భిత్తయే, రూపాన్ని గంధాన్ని వేరువేరుగా తెలియటం కొరకు, గ్రహించడం కొరకు చక్షు ఘ్రాణాద్యక్షజాతం, చక్షు కన్ను, ఘ్రాణాది అక్షజాతం, ఘ్రాణము మొదలైనటువంటి అక్షజాతం అంటే ఇంద్రియముల యొక్క సమూహము. ఎందుకు వేరువేరుగా ఇంద్రియాలు చెప్పారండి? సాక్షి అనేటువంటి వాడు సాధారణమే కదండి. ఆత్మ సాధారణమైనప్పుడు ఆత్మే చూస్తుంది, ఆత్మే వింటుంది, ఆత్మే మాట్లాడుతుంది, ఆత్మే వాసన చూస్తుంది, అంతా ఆత్మే చేస్తుంది అన్నప్పుడు వేరేగా చెవి, ముక్కు, కన్ను, నోరు ఇవన్నీ ఎందుకండి అంటే, సాక్షిణ, సాక్షి అయినటువంటి ఆత్మ యొక్క భాసకత్వేపి ప్రకాశం ఉన్నప్పటికీ కూడా రూపగంధాది భిత్తయే, రూపము గంధము మొదలైనటువంటి వాటి యొక్క వేరువేరుగా గ్రహించడం కోసం చక్షు ఘ్రాణాద్యక్షజాతం, కన్ను, ముక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఇంద్రియాలని చెప్పాము. ఒకే ఇంద్రియం అన్ని పనుల్ని చెయ్యదు కాబట్టి వేరువేరేగా చెప్పాం. మనః, మనస్సు సర్వసాధారణం, అన్నింటికీ సమానంగా సంబంధించినటువంటిది. ఏమండి, కళ్ళు చూడాలి, అక్కడ వస్తువు ఉన్నది, వెలుతురు ఉన్నది, వెలుతురు కర్త కాదు, వస్తువు కర్త కాదు, కన్ను కర్త కాదు. ఆ వస్తువు కావాలి అనేటువంటి ఆకాంక్ష దేనికి ఉన్నది? మనస్సుకు ఉన్నది. కాబట్టి మనస్సు కంటికి చెప్తుంది ఆ వస్తువు ఎక్కడ ఉన్నదో వెతుకు అని. ఆ కన్ను వెతుకుతుంది. అంటే కన్ను చూడాలి అంటే మనస్సు పనిచేయాలి, లేకపోతే కన్ను పనిచేయదు.
మనస్సు ఆ కన్ను పనిచేయి, మనస్సు చెప్పకపోతే. అందుగురించే ఏమిట్రా వింటున్నావా అంటాం, వింటానండి అంటాడు, మళ్ళీ అటో ఓడిపోతూ ఉంటాడు. మనం సాధారణంగా పాఠాలు వింటూ ఉన్నప్పుడు అలాగే వినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత శ్రద్ధ మనకు వచ్చిందండి, జాగ్రత్తగా వింటున్నాం. ఎవరో బుద్ధిమంతులైనటువంటి పిల్లలు తప్పిస్తే 190 మంది పిల్లలు గురువుగారి పాఠం గురువుగారితే, శిష్యుడు పని శిష్యుడిదే. 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, మొదట కూర్చున్నటువంటి 10 మందే మాస్టర్ చెప్పిన పాఠం వింటారు. మిగతా 90 మంది కూడా వాళ్ళ యొక్క పుస్తకం వీడు లాగుతూ ఉంటాడు, వీడి బట్టలు వాడు లాగుతూ ఉంటాడు, వాడిని వీడు పొడుస్తూ ఉంటాడు, వీడిని వాడు కొడుతూ ఉంటాడు. వాళ్ళ మనస్సు ఆ విద్య మీద ఉండదు. సాధారణంగా మనస్సు పని చేయకపోతే మన ఇంద్రియాలు పనిచేయవు. మనస్సు పనిచేస్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆత్మ ప్రకాశించినప్పుడే ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. కానీ రూపము, గంధము మొదలైనటువంటివి వేరువేరుగా తెలియటం కోసం వేరువేరుగా కన్ను, ముక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు పనిచేయటానికి సాధారణమైనటువంటి సాధనం ఏమిటండి అంటే మనస్సు. సాధారణమైనటువంటి సాధనం మనస్సు. మనస్సు ద్వారా అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. ప్రధానమైనటువంటి ఇంద్రియం మనస్సు. మనస్సు త్రికాల విషయోపలబ్ధికరణం మృదిత దోషంచ సూక్ష్మ వ్యవహార వ్యవహితాది సర్వోపలబ్ధికరణంచ ఇది దైవీ చక్షు అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో రాశారు. మనస్సు త్రికాల విషయోపలబ్ధికరణం. మనస్సు అనేటువంటిది ఏమిటండి అంటే 3 కాలాల్లో ఉండేటువంటి, త్రికాలాల్లో ఉండేటువంటి విషయాల్ని పట్టుకుందికి, విషయాల్ని తెలుసుకుందికి ఒక సాధనం ఏమిటండి అంటే అది మనస్సు. మృదిత దోషంచ, ఎటువంటి కల్మషాలు లేనటువంటిది. సూక్ష్మ వ్యవహితాది సర్వోపలబ్ధికరణంచ, సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి విషయాల్ని కూడా గ్రహించేటువంటిది మనస్సు. ఎవరి యొక్క మనస్సు చాలా బాగా పనిచేస్తూ ఉంటుందో వాడు అనేక విషయాల్ని గ్రహించగలుగుతాడనమాట. సూక్ష్మ వ్యవహిత సర్వోపలబ్ధికరణంచ ఇది దైవం చక్షు ఉచ్యతే అని దాన్ని దైవీ చక్షు కింద చెప్తారు. మనస్సు 3 కాలాల విషయాల్ని మనకి తెలియచేయటానికి సాధనంగా ఉంటుంది. దోషాలు లేనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, సుదూరమైనటువంటి విషయాల్ని కూడా తెలుసుకోగలిగినటువంటి సాధనం దైవికమైనటువంటి చక్షువు మనస్సు. అందువల్ల అన్ని ఇంద్రియాలు పనిచేయటానికి మనస్సు సాధారణమైనటువంటి సాధనము. అన్ని ఇంద్రియాలు పనిచేయటానికి సాధారణమైనటువంటి సాధనం ఏమిటండి అని అంటే అది మనస్సు మాత్రమే. జిఘ్రాణీయమహం గంధం ఇత్యాది త్రిపుటీమిమాం సదా భాసయతే సాక్షి సయేవాత్మ ఉత్తమ పుమాన్. సయేవ ఆత్మ ఉత్తమ పుమాన్. అహం నేను గంధం వాసనను జిఘ్రాయణీయం. అహం గంధం జిఘ్రాహణీయం. అహం అంటే నేను, గంధం అంటే వాసనను, జిఘ్రాయణీయం అంటే ముక్కు ద్వారా తెలుసుకుంటాను, వాసన చూస్తాను. ఈ గంధం మంచి గంధమా కాదా, మంచి వాసన వస్తున్నదా లేదా అన్నటువంటిది ముక్కు ద్వారా తెలుస్తుంది. ఇత్యాది మొదలైనటువంటి ఇమాం ఈ త్రిపుటి వాసన చూచువాడు, వాసన చూడబడేది అయినటువంటి త్రిపుటిని సదా ఎల్లప్పుడూ సాక్షియే భాసయతి ప్రకాశింపచేస్తుంది. ఏమండి, నేను వాసన చూస్తున్నాను అన్నాం. ఇందాకలా చెప్పాను, అహంకారం వల్లనే కర్మలు, అహంకారం వల్ల కర్మలు కాబట్టి నేను వాసన చూస్తున్నాను. వాసన చూచేవాడు, వాసన చూడబడేది కూడా సాక్షి అయినటువంటి ఆత్మే. సాక్షి అయినటువంటి ఆత్మే వాసన చూస్తున్నారు. సాక్షి అయినటువంటి ఆత్మే వాసన, సాక్షి అయినటువంటి ఆత్మే
చూడబడేటువంటిది. ఈ మూడు కూడా ఆ సాక్షి అయినటువంటి ఆత్మే. అయినప్పటికీ కూడా అహం నేను గంధం వాసనను జిఘ్రాయణీయం ముక్కు ద్వారా తెలుసుకుంటున్నాను ఇత్యాది మొదలైనటువంటి ఇమాం ఈ త్రిపుటి అంటే త్రిపుటిని సదా ఎల్లప్పుడూ సాక్షి భాసయతే సాక్షే ప్రకాశింపజేస్తున్నది, సాక్షి వల్లనే ప్రకాశిస్తున్నది. సయేవ అదే ఆ సాక్షే ఉత్తమ పుమాన్ ఉత్తమమైనటువంటి పురుషుడు. సాక్షే త్రిపుటిని ప్రకాశింపజేస్తున్నది. వాసనను చూచేవాడు, వాసన చూడబడేది కూడా సాక్షే. ఆ ఆత్మే ఆ సాక్షే ఉత్తమమైనటువంటి పురుషుడని తెలియాలి. అన్ని ఇంద్రియాలు సాక్షి అయినటువంటి ఆత్మ ప్రకాశించినప్పుడు మాత్రమే పనిచేస్తాయి అని పదే పదే మనకు చెప్తున్నారు. మనోస్య దైవం చక్షుశ్చాత్ కాలత్రయ విభాసనాత్ తేన భుంక్తే బ్రహ్మలోక స్థితాన్ కామాన్ నిజాత్మని. ఏమంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు భోగాలు అనుభవిస్తున్నాడు అంటాం. అంటే వాడు ఏ భోగాలు అనుభవిస్తున్నాడండి అంటే వాడు కూడా ఏదో తిరగకూడని ప్రదేశాల్లో తిరగడం, తినకూడనటువంటివి తినడం, చేయకూడనటువంటి పనులు చేయడం చేస్తున్నాడా? భోగాలు వాడికి కూడా కావాలా? కాదండి. ఏమిటండి? మనోస్య దైవం చక్షుస్యాత్ అస్య అంటే సాక్షి అయినటువంటి ఆత్మకు మనహ మనస్సు, దైవం చక్షు దైవీ నేత్రము, కాలత్రయ విభాసనాత్ మూడు కాలాలని ప్రకాశింపజేస్తున్నది. కాబట్టి మూడు కాలాల్లో జరిగేటువంటి విషయాల్ని కూడా మనస్సు ప్రకాశింపజేయగలుగుతున్నది. కాబట్టి మనస్సు దైవీ చక్షువు సాధనం. కాబట్టి నిజాత్మని తన యొక్క ఆత్మయందు బ్రహ్మలోక స్థితాన్ బ్రహ్మమునకు సంబంధించినటువంటి కామాన్ కోర్కెలను తేనా ఆ మనస్సుతోనే భుంక్తే అనుభవిస్తున్నాడు. యథార్థంగా జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళడం లేదు, భోజనం కోసం ఏమీ ప్రయత్నం చేయటం లేదు, లేకపోతే ఇతరమైన భోగాల కోసం ఏం ప్రయత్నం చేయటం లేదు. తన యొక్క మనస్సులోనే ఆ బ్రహ్మమునందు భోగించవలసినటువంటి భోగాల్ని అనుభవిస్తున్నాడు. బ్రహ్మలోకమునందు అనుభవించవలసినటువంటి భోగాల్ని మనస్సులోనే అనుభవిస్తున్నాడు. బ్రహ్మమునకు సంబంధించినటువంటి కామాన్ కోర్కెలను తేనా మనస్సుతోనే భుంక్తే అనుభవిస్తున్నాడు. మనస్సులోనే వాడు అనుభవిస్తున్నాడు. ఏవి? బ్రహ్మమునకు సంబంధించినటువంటి భోగాలు. అంటే సాక్షి అయినటువంటి ఆత్మకు త్రికాల విషయాల్ని కూడా సాధించేటువంటి మనస్సు దైవీ చక్షువు. దీనితోనే బ్రహ్మానికి సంబంధించినటువంటి అన్ని కోర్కెల్ని అనుభవిస్తాడు. జ్ఞానే సర్వాత్మ భావమును పొంది మనస్సునే ఉపాధితోనే భోగాలను అనుభవించునని ఏతేన దేవేన చక్షుషా మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే అని శృతి చెప్తున్నారు. చాందోగ్యంలో ఏమిటని చెప్తున్నారంటే ఏతేన దైవేన చక్షుషా ఈ దైవీ చక్షుతోనే మనసా ఏతాన్ కామాన్ మనస్సుతోడనే ఏతాన్ కామాన్ ఈ భాగములన్నింటినీ కూడా పశ్యన్ రమతే చూస్తూ అనుభవిస్తున్నాడు. ఏ భోగాల్ని? బ్రహ్మమునకు సంబంధించినటువంటి భోగాల్ని చూస్తూ అనుభవిస్తున్నాడు. ఆత్మ ప్రకాశించినంత మాత్రం చేతనే బ్రహ్మభోగములన్నీ కూడా తెలియబడతాయి అని అర్థం. బ్రాహ్మ్యమైనటువంటి భోగాలన్నీ కూడా అనుభవించబడతాయి అని మనం అర్థాన్ని తెలుసుకోవాలి. దేవా సర్వే తమాత్మానం ఉపాస్య ప్రాప్నువంత్యమోన్ కామాన్ లోకాంశ్చ ఆత్మతత్వం బుద్ధ్వా సర్వాత్మత జగుహు. అయితే మనకి ఒక 5-6 శ్లోకాలు ఈ పుస్తకంలో ప్రింట్ అవ్వలేదు. అవి వాళ్ళు పొరపాటుగా ఈ పంచమాధ్యాయంలో చివరి శ్లోకాలని
అలాగే షష్ఠోధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్ని ప్రింట్ చేయటం పొరపాటుగా మర్చిపోయినట్టుకున్నారు. ఆ పేజీలు మనకి రాకపోవటం వలన మనం ఇతరమైనటువంటి గ్రంథం నుండి ఆ శ్లోకాలని సంగ్రహించుకొని వాటిని 100 శ్లోకాలని పూర్తిగా మనం చదువుకోవాలి. దేవా సర్వే తమాత్మానో ఉపాస్య ప్రాప్నువంత్యమూన్ కామాన్ లోకాంశ్చ ఆత్మతత్వం బుద్ధ్వా సర్వాత్మతా జగుహు. ఏమండి, సర్వాత్మత్వం అనేటువంటిది కావాలి. అన్ని ఆత్మలు ఒక్కటే. తన యందు నిఖిల భూతములందు సమహితత్వంబున జరుగువాడు అని ప్రహ్లాదుడి గురించి మొట్టమొదట ఏమిటని చెప్పారంటే సర్వాత్మ భావము కలవాడు అని చెప్పారు. సర్వాత్మ భావం లేనటువంటి వాడు ఎవళ్ళు కూడా బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు కారు. లోకంలో ఎంతసేపు నేను వేరు వాడు వేరు, నేను వేరు వాడు వేరు అనుకునేవాడు, వాడు ఎంత చదువుకున్నా ఎంత గొప్పవాడైనా వాడి చదువు వాడి దగ్గర దాచుకుంది పనికొస్తుంది. వాళ్ళ ఇంట్లో లైబ్రరీ మంచి బాగా మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. కానీ వాడు సర్వాత్మ భావం లేకపోతే వాడి విద్య ఎందుకు పనికిరాదు. దేవా సర్వే తమాత్మానం ఉపాస్య ప్రాప్నువంత్యమూన్. సర్వే సమస్తమైనటువంటి దేవతలు కూడా తమాత్మానం ఆ ఆత్మను ఉపాసించి అమూన్ ఈ కామములను లోకములను ప్రాప్నువంతి పొందుతున్నారు. దేవతలు సమస్తమైనటువంటి కోరికల్ని పొందుతున్నారు, సమస్తమైనటువంటి లోకాలని పొందుతున్నారు. మనం అన్ని లోకాల్లో అన్ని భోగాల్ని పొందాలి అని అంటే మనం సర్వాత్మ భావాన్ని పొందాలి. ఆత్మతత్వమును బుద్ధ్వా తెలిసిన వారై, ఆత్మ యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళై సర్వాత్మ భావమును జగుహు కీర్తించుచున్నారు. ఏమండి, సర్వాత్మ భావాన్నే చాటుతున్నారు, సర్వాత్మ భావాన్నే కీర్తిస్తున్నారు, సర్వాత్మ భావాన్నే చెప్తున్నారు. ఆ సర్వాత్మ భావం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అన్ని భోగాల్ని అనుభవిస్తున్నారు, అన్ని లోకాలని అనుభవిస్తున్నారు, అన్ని లోకాల్లో అన్ని రకాలైనటువంటి భోగాల్ని అనుభవిస్తున్నారు. ఆ సర్వాత్మ భావం కలిగినటువంటి వాళ్ళు సర్వే సమస్తమైనటువంటి దేవతలు తమ ఆత్మను ఆ ఆత్మను ఉపాసించి అమూన్ ఈ కామములను లోకములను కూడా ప్రాప్నవంతి పొందుచున్నారు. ఆత్మతత్వమును బుద్ధ్వా తెలుసుకొని, అంటే ఆత్మతత్వాన్ని బాగా తెలిసిన వాళ్ళే సర్వాత్మ భావాన్ని జగుహు కీర్తిస్తున్నారు. సమస్తమైనటువంటి దేవతలు ఈ ఆత్మను ఉపాసించి ఈ లోకాల్ని కామాల్ని పొందుతున్నారు, అన్ని రకాలైనటువంటి భోగాల్ని పొందుతున్నారు. ఎలా పొందుతున్నారండి అంటే ఆత్మని తెలిసి సర్వాత్మ భావంతో కీర్తిస్తున్నారు. ఏతే బ్రహ్మలోకే అని ఒక మంత్రం ఉంది. ఏతే బ్రహ్మలోకే అని శృతి ఒక మంత్రాన్ని చెప్పింది. అంటే ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటండి అని అంటే ఈ భాగాలన్నీ కూడా బయట ఉండే విషయాల ఆసక్తి అనేటువంటి అసత్యం చేత కప్పివేయబడ్డాయి. బయట నుండేటువంటి విషయాల యొక్క ఆసక్తి అనేటువంటి పొరతో కప్పివేయబడ్డాయి, అసత్యం చేతను కప్పివేయబడ్డాయి. ఈ లోకాలన్నింటినీ కూడా అసత్యం అనేటువంటి దాన్ని తీసేస్తే సత్యమైనటువంటి పరమాత్మ ద్వారా అన్నింటినీ దర్శించవచ్చును. సంకల్ప మాత్రం చేతనే అవన్నీ లభిస్తాయి. అసత్యాన్ని కానీ తొలగించినట్టుగైతే సంకల్ప మాత్రం చేతనే అన్నింటినీ కూడా అనుభవించవచ్చును అని ఏతే బ్రహ్మలోకి అనేటువంటి మంత్రంలో శృతి చెప్తున్నారు. కాబట్టి జ్ఞాని వాటిని చూస్తూ రమిస్తాడు, వాటిని చూస్తూనే వాడు దాన్ని రమిస్తాడు. తంబా ఏతందేవా ఆత్మానం ఉపాసతే తస్మాత్ తేషాం సర్వే చ
లోకా ఆత్మ సర్వే చ కామాః. ఆయా ఆత్మను దేవతలు ఉపాసిస్తున్నారు. అందువలన వాళ్ళకి సకల లోకములు సకల భోగములు కూడా పొందబడినటువంటివే. తమాత్మ, ఆ ఆత్మనే ఉపాసించాలి అని బృహదారణ్యకంలో కూడా చెప్తారు. తమాత్మానం, ఆ ఆత్మనే ఉపాసించు. ఆత్మే ఉపాసించవలసినటువంటిది. దేవతల ఆత్మను ఉపాసించినటువంటి వాళ్ళే కాబట్టి సకలమైనటువంటి లోకాల్ని సకలమైనటువంటి భోగాల్ని పొందగలిగారు. అంటే సర్వాత్మభావం దేవతలకు కలిగింది. జ్ఞాని అజ్ఞానము చేత కప్పబడినటువంటి సర్వాత్మభావాన్ని ప్రకాశింపజేసుకోగలడు అని అర్థం. జ్ఞానులైనటువంటి వాళ్ళు అజ్ఞానం చేత కప్పబడినటువంటి సర్వాత్మభావాన్ని, ఆ అజ్ఞానాన్ని తొలగించి ప్రకాశింపజేసుకోగలరు. అజ్ఞానం తొలగిపోతే సర్వాత్మభావం ప్రకాశిస్తుంది. జ్ఞానులు ఆ పని చెయ్యగలరు అని చెప్తున్నారన్నమాట. అన్యోపయస్తమాత్మానం అన్విష్య గురుశాస్త్రతః స్వానుభూత్యా విజానాతి సతాన్ ఆప్నోతి దేవవతు. బహుశా ఈ శ్లోకం మన పుస్తకాల్లో ఉండదు. అన్యోపి యస్తమాత్మానం అన్విష్య గురుశాస్త్రతః స్వానుభూత్యా విజానాతి సతాన్ ఆప్నోతి దేవవతు అని, దేవతలు ఏ విధంగా అయితే సర్వాత్మభావాన్ని పొంది అన్ని భోగాల్ని కూడా అనుభవించారో ఆ విధంగానే ఇతరులు కూడా సర్వాత్మభావాన్ని పొందితే అనుభవించవచ్చును అని చెప్తున్నారు. ఎలాగా? అన్యః అపి, ఇతరుడైనటువంటి వాడు కూడా గురుశాస్త్రతః, గురువు ద్వారా శాస్త్రము ద్వారా ఆత్మానం, ఆత్మను అన్వేషించి. ఆత్మని అన్వేషణం చేయడం అంటే పుస్తకాలు అక్కడ పెట్టుకొని ఆ పుస్తకాలని బాగా అన్వేషించారండి, దాంట్లోంచి ఆత్మ బయటికి వచ్చిందంటే అది యతులైనటువంటి వాళ్ళు ఎవరైతే పెద్దలు చెప్పినటువంటి వాక్యాలకి విరుద్ధం. గురువు ద్వారా శాస్త్రం ద్వారా పొందాలి. గురువుని శాస్త్రాన్ని చెప్పమని అడగాలి. ఆ గురువు ఆ శాస్త్రాన్ని బోధించాలి. దాన్ని మనం అనుసరించాలి. అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అన్యేపి, ఇతరులైనటువంటి వాళ్ళు కూడా గురు శాస్త్రతః, గురువు ద్వారా శాస్త్రము ద్వారా ఆత్మానం, ఆత్మను అన్వేషించి స్వానుభూత్యా, తన యొక్క అనుభూతి ద్వారా విజానాతి, తెలియచున్నాడు. తన యొక్క అనుభూతి ద్వారా వాడు తెలుసుకోవటం జరుగుతున్నది. ఎప్పుడు వాడికి అనుభూతి ద్వారా తెలుస్తున్నది? ఎప్పుడైతే వాడు గురువుని శాస్త్రాన్ని బాగా అనుసరిస్తున్నాడో, వాళ్ళని పట్టుకుంటున్నాడో, అప్పుడు వాడికి జ్ఞానం కలుగుతున్నది. దేవవత్, దేవతల వలె తాన్, ఆ బ్రహ్మమును సహా అతడు ఆప్నోతి, పొందుచున్నాడు. ఎలాగైతే ప్రజాపతి ద్వారా ఇంద్రుడు జ్ఞానాన్ని పొంది దేవతలందరికీ ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాడో, అలాగే గురువు అయినటువంటి వాడు బ్రహ్మము నుండి ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనకి పంచిపెడుతున్నాడు. మనం కూడా దేవతల్లాగానే ఆ బ్రహ్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మాన్ని మనం కూడా పొందాలి. దేవతలు ఏ విధంగా అయితే పొందారో అలాగే మనం కూడా ఆ బ్రహ్మము యొక్క శక్తిని ఆప్నోతి, పొందుచున్నాడు. ఎవరైనా గురుశాస్త్రాల ద్వారా ఆత్మను అన్వేషిస్తే తన అనుభూతి ద్వారా పొందవచ్చును. దేవతలు ఇంద్రుని నుండి పొందినట్లు అందరూ పొందవచ్చును. అందరూ కూడా పొందడానికి అభ్యంతరం లేదు. ఇది బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏ కొద్ది మందికో చెప్పబడ్డటువంటిది కాదు. అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని అనుభవించవచ్చును. సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ యస్తమాత్మానం అనువిద్య విజానాతిహ. ప్రజాపతిర్వాచ. మనకి ఉపనిషత్తు చిట్ట చివరికి వచ్చాం కాబట్టి, ప్రజాపతి బ్రహ్మ విద్య అనేటువంటిది కాబట్టి, ప్రజాపతి చెప్పడం పూర్తవుతున్నది కాబట్టి 2 సార్లు చెప్తున్నారు. ప్రజాపతిర్వాచ
అంటే ప్రజాపతి చెప్తున్నారు. ఏమిటని చెప్తున్నారయ్యా? సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామాన్. అన్ని కామములను అన్ని లోకాలని కూడా పొందుతున్నారు. ఎలాగా? తమ ఆత్మానం అనువిద్య విజానాతి. ఆత్మని తెలుసుకోవాళ్ళు పొందుతున్నారు. ఆత్మను ఇంద్రాది దేవతల వలె తెలుసుకొని అన్ని లోకాలను అన్ని కామాలను పొందవచ్చును అని గురువైనటువంటి ప్రజాపతి ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు అన్ని లోకాలని అన్ని కోరికలను కూడా పొందొచ్చును. ఆత్మకామ ఆప్తకామ. ఆప్తకామ అంటే పొందబడిన కోరికలు కలవాడు. ఆత్మకామ అంటే పొందబడినటువంటి కోరికలు కలవాడు. పొందబడినటువంటి కోరికలు కలిగినటువంటి వాడై ఉండొచ్చును. అన్ని కోరికలు వాడికి తీరతాయి. ఎవడికి? ఆత్మకాముడైనటువంటి వాడు. ఎవడైతే ఆత్మను తెలుసుకుంటున్నాడో వాడు ప్రజాపతి వలన ఇంద్రుడు జ్ఞానాన్ని పొందినట్టుగా, ఇంద్రుని వలన దేవతలు పొందినట్టుగా ఇక్కడ మనం కూడా పొందొచ్చును. ఈ విషయాన్ని ప్రజాపతి రువాచ, ప్రజాపతి చెప్పారు అని చెప్పి 2 సార్లు చెప్పారు. శ్యామాత్ శబలం ప్రపద్యే శబలాత్ శ్యామం ప్రపద్యే అని హృదయమందరి బ్రహ్మము నుండి బ్రహ్మలోకాన్ని, అలాగే బ్రహ్మలోకం నుండి బ్రహ్మాన్ని. శ్యామాత్ శబలం ప్రపద్యే. శ్యామాత్ అంటే బ్రహ్మము నుండి, శబలం అంటే బ్రహ్మలోకమును పొందుచున్నాను. శబలాత్ బ్రహ్మలోకము నుండి, శ్యామం అంటే బ్రహ్మమును ప్రపద్యే పొందుచున్నాను. బ్రహ్మము నుండి బ్రహ్మలోకాన్ని, బ్రహ్మలోకం నుండి బ్రహ్మాన్ని, దీని నుండి దాన్ని, దాని నుండి దీన్ని పొందుతున్నాను. ఇలా పొందడానికి సర్వాత్మ భావం కావాలి, గురుకటాక్షం కావాలి, శాస్త్ర విచక్షణం కావాలి. మనకి శాస్త్రాలు బాగా కానీ మనం చదివినట్టుగైతే, శాస్త్రాలను మనం బాగా అర్థం చేసుకున్నట్టుగైతే మనం ఈ జ్ఞానాన్ని పొందడానికి అర్హులమవుతాము. ప్రజాపతి రువాచ ఏవం ఇంద్రాయోక్తం పునః పునః శతాధికం వర్షశత సేవిత్వా శౌచలబ్ధవాన్. ఏమండి అంటున్నానేమనుకోకండి, వీడియో వింటాం వెంటనే అర్థమైపోవాలనుకుంటాం. ఎలా అవుతుంది చెప్పండి? 101 సంవత్సరాలు గురువు గారికి శుశ్రూష చేస్తే 100 యజ్ఞాలు చేసినటువంటి ఇంద్రుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందేట. మనం 101 నిమిషాలు అంటే 1:41 నిమిషాలు. వారు అంతసేపు చెప్తే విన్నాం. గంట పావు ఇంకా దాటిపోతే రామసుబ్బారావు గారు టైంకి కట్టేస్తారే, ఇంకా కట్టి లేదేమిటి అన్నట్టు వైపు ఆచీల వైపు చూసుకుంటాం. మనం 70 నిమిషాలు కూడా వినడానికి మనకు ఓపిక లేదు. అలాంటి మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాడు ఆ శ్లోకం విద్యారణ్యుల వారు? ప్రజాపతిరువాచ ఏవం ఇంద్రాయోక్తం పునః పునః. ఇంద్రాయ ఇంద్రుని కొరకు ప్రజాపతి ఏవం ఈ విధముగా ఉవాచ చెప్పాను. ఈ బ్రహ్మజ్ఞానాన్ని అంతటినీ కూడా ఇంద్రుడి కోసం ప్రజాపతి చెప్పాడు. పునః మాటికి చెప్పాడు. ఒకసారి చెప్పేస్తే ఆ గురువు గారు వచ్చేసిందండి అని బుర్ర ఊపియడం కాకుండా వాడు అలా చెప్పాడు, విన్నాడు, చెప్పాడు, విన్నాడు, చెప్పాడు, విన్నాడు. నేను నా అనుభవంలో ఒక పెద్ద ఆయన దగ్గర ఒక ఆయన భాష్యాన్ని 17 సార్లు విన్నారని విన్నాను. అంటే చెప్పిన ఆయన 17 సార్లు చెప్పాట, విన్న ఆయన 17 సార్లు విన్నాడు. అంటే మరి ఎంత ఓపుకున్నదో చూడండి. మనం ఒకసారి పాఠం అయిపోయింది, ఆ పాఠం వేగంగా పూర్తి అయిపోతే బాగుంటుందని చూస్తూ ఉంటే మనకి పాఠాలు మరొక ఎక్కుతున్నాయా లేదా నాకేం తెలియదు అనుకోండి. ప్రజాపతిరువాచ ఏవం ఈ విధముగా ప్రజాపతి ఉవాచ చెప్పారు. పునః మాటికి ఇంద్రాయోక్తం ఇంద్రుడి కొరకు చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడండి? ఇంద్రుడి కొరకు ఈ విషయాన్ని అంతటినీ చెప్పాడు. అసౌ ఈ బ్రహ్మ విద్య ఏకాధికం వర్షశతం సేవిత్వా అసౌ లబ్ధవాన్. ఇంద్రుడు ఏకాధికం వర్షశతం, ఒక 101 సంవత్సరాలు
1 సంవత్సరం ఎక్కువ 100 సంవత్సరాలు అన్నాడు. అంటే 101 సంవత్సరాలు. దీని అర్థం కూడా ఇంతకు ముందు చెప్పాను. ఇది సత్యం అన్నటువంటి అర్థంలో ఎలా వస్తుందో అలాగే బ్రహ్మము, పూర్ణము, బ్రహ్మము అనేటువంటి విషయాల్ని 101 సంవత్సరాలు ఇంద్రుడు సేవించాడు అన్న చోట ఇదే ప్రజాపతి విద్యలోనే అర్థం చెప్పాను. 101 సంవత్సరాలు ప్రజాపతిని సేవించి ఇంద్రుడు ఈ బ్రహ్మ విద్యను పొందాడు. లబ్ధవాన్ పొందాడు. 101 సంవత్సరాలు సేవించి ప్రజాపతి ఇంద్రుడు కొరకు పదే పదే చెప్పాడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు చెప్పాడు. అన్నిసార్లు ఆయన చెప్తూ ఉంటే ఈయన విన్నాడు, తెలుసుకున్నాడు. గురు శుశ్రూషయా పాపం విద్యాయా ప్రతిబంధకం అపైతి విద్యా లబ్ధాస్యాత్ ఇత్యత్ర ఇంద్రో నిదర్శనం. అయితే ఏమండి 101 సంవత్సరాలు ఎందుకండి? దాన్ని మేము ఒక రోజు చదివితే మాకు అర్థమైపోతున్నది, మాకు వచ్చేస్తున్నది, కంఠస్థం కూడా వస్తున్నది, అప్పచెప్పేస్తున్నాం. ఇంద్రుడు అంత గడ్డి వెధవా అండి? వాడి బర్రకి ఎక్కదా చెప్పినా కూడా అని అంటే గురు శుశ్రూషయా పాపం విద్యాయా ప్రతిబంధకం. విద్యాయా ప్రతిబంధకం, జ్ఞానం ప్రకాశించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపం గురు శుశ్రూషయా, గురువును సేవించడం చేతను అపైతి పోతుంది. మన జ్ఞానం అయితే కలిగిపోయిందండి. ఇప్పుడు మనం పుస్తకాలు చదివేశాం, మనం ఉపనిషత్తులన్నీ చదివేశాం, అలాగే అద్వైత మకరందం చదివేశాం, ఇంకా ఇప్పుడు అనుభూతి ప్రకాశం చదువుతున్నాం, సౌందర్యలహరి చదువుతున్నాం. మనం బోల్డ్ని గ్రంథాలు చదివేశాం. మన దగ్గర బోల్డ్ని గ్రంథాలు చదివిన జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ప్రకాశించడం లేదు, మనకి సర్వాత్మ భావన రావడం లేదు. మన అన్ని లోకాల్లోనే అన్ని కోరికలు తీరి విహరించటం లేదు. మన కోరికలు ఏమీ తీరటం లేదు, మనం ఏ లోకంలోనే విహరించటం లేదు, మన జ్ఞానం కలగటం లేదు. జ్ఞానం కలిగిందని మనం అనుకుంటున్నాం, పుస్తకాలు చదివేసామని అనుకుంటున్నాం. ఎందుకు అలా అయిందేంటి? మనకి జ్ఞానం ఎందువల్ల కలగటం లేదు? విద్యాయా ప్రతిబంధకం. జ్ఞానానికి ప్రతిబంధకం ఏమిటండి? పాపం. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి సుకృత దుష్కృతాలు, లేదా ఈ జన్మలో చేసినటువంటి సుకృత దుష్కృతాల కారణం. అయితే అవి ఎలా పోతాయండి? గురు శుశ్రూషయ, గురువులకి సేవ చేస్తే. ఇది అన్ని గ్రంథాల్లోనే చెప్పారండి. భారతంలో చెప్పారు, రామాయణంలోనే చెప్పారు, యోగ వాసిష్ఠంలోనే చెప్పారు. గురువు యొక్క సేవ చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. గురువు సేవ చేయాలి, గురువు సేవ చేయాలి, గురువు సేవ చేయాలి. ఎందుకోసం? నీ పాపం పోవాలిరా. నీ బుర్ర పనిచేసింది, నీ కంఠస్థం వస్తున్న శ్లోకాలు 100కి 100 శ్లోకాలు అప్పచెప్తాడు, అర్థం చెప్తాడు, అన్నీ చెప్తాడు. సర్వాత్మ భావం లేదు, ఏ భోగాలు అనుభవించలేదు, ఏ లోకాలు అనుభవించలేదు. ఎందుకు మరి? కంఠస్థం రావడమే మిషన్లా అప్పచెప్పడానికి. అది కాదు. విద్యాయా ప్రతిబంధకం, విద్యకు ప్రతిబంధకమైనటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది గురు శుశ్రూషయ, గురువుల యొక్క సేవ చేతను ఆపైతి పోతుంది. విద్యా లబ్ధా స్యాత్, విద్య పొందబడుతుంది. ఇత్యత్ర ఇంద్రః నిదర్శనం. ఈ విషయంలో మనకి ఇంద్రుడే నిదర్శనం. మొదటి రోజే కంటిలో ఆత్మ అనేసరికి విరోచనుడు ఒడిపాడు. నాకంతా అర్థమైపోయిందని దేహాత్మ భావంతో చెడిపోయాడు. అదే మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. 101 సంవత్సరాలు సేవ చేశాడు, పాపాన్ని పోగొట్టుకున్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఇంద్రుడు. అట్లా ఈ విషయంలో ఇంద్రః నిదర్శనం, ఇంద్రుడే మనకి సాక్ష్యం. విద్యాయా ప్రతిబంధకం, విద్యకు ప్రతిబంధకమైనటువంటి పాపము గురు శుశ్రూషయ, గురువును సేవించడం చేత ఆపైతి పోతుంది. విద్యా లబ్ధా స్యాత్, జ్ఞానం లభిస్తుంది. ఇత్యత్ర ఈ విషయంలో ఇంద్రః, ఇంద్రుడు నిదర్శనం, ఉదాహరణ. జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి పాపం గురు శుశ్రూష చేత పోతుంది, జ్ఞానం కలుగుతుంది. ఈ విషయానికి ఇంద్రుడే సాక్ష్యం. అందువలన గురు శుశ్రూషే జ్ఞాన కారణం. గురు శుశ్రూష మాత్రమే జ్ఞాన కారణం. జ్ఞానానికి కారణం ఏమిటండి అంటే గురువు పాదాలు పట్టుకోవడమే, అంతకన్నా మరొకటి లేదు. సర్వజ్ఞానోపదిష్టాపి ప్రతిబంధక్షయాం వినా నలభ్యతే దృష్టాంతః
విరోచన ఉదీరిత. ఏమండి? సర్వజ్ఞాన ఉపదిష్టాపి, సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించినప్పటికీ కూడా, ఉపదేశించబడినప్పటికీ కూడా మొత్తం జ్ఞానం అంతా కూడా అహోరాత్రాలు కూర్చోబెట్టి వాడికి చెప్పేశాం. అయితే ప్రతిబంధక్షయం వినా, ప్రతిబంధక్షయం, ప్రతిబంధకమైనటువంటి ఆటంకమైనటువంటి పాపం క్షయం వినా నశించకపోతే నలభ్యతే, పొందబడదు, జ్ఞానం పొందబడదు, జ్ఞానం లభించదు. అత్ర ఈ విషయంలో దృష్టాంత, ఉదాహరణ ఏమిటండి అంటే విరోచన ఉదీరిత. విరోచనుడే దీనికి ఉదాహరణ అండి. మొట్టమొదటి వచ్చాడు, ఆయన చెప్పాడు, ఆయన చెప్పగానే ఈయన విన్నాడు, ఈయన వినేసి ఓడిపోయాడు, అయిపోయాడు. దేహమే జ్ఞానం అనుకున్నాడు, అయిపోయింది. సర్వాత్మభావం కలగలేదు. ఎందుకోసం? గురు శుశ్రూష చేయలేకపోయాడు కాబట్టి విరోచనునికి సాధ్యం కాలేదు. గురు శుశ్రూష చేశాడు కాబట్టి ఇంద్రుడికి సాధ్యమైంది. పాపం ఇంద్రుడికి పోయింది, విరోచనునికి పాపం పోలేదు. పాపం పోతే కానీ జ్ఞానం ప్రకాశించదు. పుస్తకాలు చదవడం జ్ఞానం కాదు, గురువుల దగ్గర వినేస్తే కాదు. విన్నటువంటి జ్ఞానం ప్రకాశించాలి అని అంటే పాపం క్షయం అవ్వాలి, దానికి గురు శుశ్రూష కావాలి అని చెప్పారండి. ఏమండి? జ్ఞానాన్ని ఉపదేశించిన జ్ఞాన గ్రహణానికి ప్రతిబంధకమైనటువంటి పాపం నశించాలి, లేకపోతే జ్ఞానం తెలియబడదు. ఈ విషయానికి విరోచనుడే ఉదాహరణ. పాపం వలన జ్ఞానం పొందలేకపోయాడు. అశ్వైవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవ రాహోర్ముఖాత్ ప్రముచ్య ధోత్వా శరీరం ఆవృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి, బ్రహ్మలోకం అభిసంభవామి. ఎప్పుడు నువ్వు బ్రహ్మలోకంలో ప్రవేశిస్తావు? ఎప్పుడు నువ్వు బ్రహ్మలోక భోగాలను అనుభవిస్తావు? ఎప్పుడయ్యా అంటే అశ్వైవ రోమాణి విధూయ పాపం. ఎలాగైతే గుర్రం ఒళ్ళు ఇలాగంటుంది, ఇలా అంటే దానికి ఉన్నటువంటి ఆ వెంట్రుకలు అన్నీ కూడా నిక్కబడుచుకొని ఆ ఉన్న దుమ్ము దూడే అంతా కూడా కింద పడిపోతుంది. అలాగే పాపం పోవాలి. పాపం పోతే అశ్వైవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవ రాహోర్ముఖాత్ ప్రముచ్య. చంద్రుడు రాహు ముఖం నుంచి బయటకు వస్తే ఎలాగైతే ప్రకాశిస్తాడో అలాగే దేహగతమైనటువంటి బంధాలు టపాల్ 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 మన వదిలియాలి. అప్పుడు మాత్రమే బ్రహ్మలోకం అభిసంభవామి, బ్రహ్మలోకంలో ప్రకాశించడం, బ్రహ్మలోకంలో ప్రకాశించడం జరుగుతుందని 2 మార్లు చెప్పారు. గుర్రం నామాల్ని విదిలించినట్టు పాపాన్ని పోగొట్టుకొని చంద్రుడు రాహుముఖం నుండి బయటపడినట్టు కృతాత్ముడనై శరీర పాపాలని పోగొట్టుకొని నిత్యమైనటువంటి బ్రహ్మలోకాన్ని అకృతం అంటే నిత్యమైనటువంటి, అకృతం అంటే నిత్యమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందుతున్నాను, నిత్యమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందుతున్నాను అంటే పాపం పోవాలి, శరీర బంధాలు పోయి కృతాత్ముడు అవ్వాలి. అప్పుడే నిత్యమైనటువంటి బ్రహ్మలోకం పొందబడుతుంది అని అర్థం. లేకపోతే నిత్యమైనటువంటి బ్రహ్మలోకాన్ని మనం పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. గురు కారుణికో భూత్వా స్వాధ్వాయాసం పునః పునః ప్రజాపతిరివ ప్రాప్తాన్ అనుగృహ్ణాతి సర్వథా. విద్యారణ్యుల వారు అందరు గురువుల్ని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నారు. ఏమిటంటే ప్రజాపతి ఎలాగైతే ఇంద్రుడికి చెప్పడానికి ఎంత కష్టాన్నైనా ఓర్చుకో చెప్పాడో అలాగే గురువు అయినటువంటి వాడు ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని బోధిస్తాడు. దాన్ని శిష్యుడు స్వీకరించాలి. గురువు కారుణికో భూత్వా దయావంతుడై దయాళువై పునః మాటి మాటికి ఆయాసం సోఢ్వా కష్టాన్ని ఓర్చుకుంటూ తనకి ఎంత కష్టం కలిగినప్పటికీ సహిస్తూ సర్వథా ఎల్లప్పుడూ ప్రాప్తాన్ పొందదగినటువంటి జ్ఞానాన్ని ప్రజాపతి వలె అనుగృహ్ణాతి అనుగ్రహిస్తాడు. గురువు శిష్యుడికి
తనకి ఎంత కష్టం కలిగినప్పటికీ కూడా జ్ఞానాన్ని ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తాడు. ప్రజాపతి ఎలా ఇంద్రుడికి అనుగ్రహించాడో అలాగా అనుగ్రహిస్తాడు. గురువు పరమ దయాళు. తన శ్రమను లెక్కించకుండా జ్ఞానాన్ని శిష్యులకి పంచిపెడతాడు. ప్రజాపతి ఎలాగైతే ఇంద్రుడికి పంచిపెట్టాడో అలా పంచిపెడతాడు అని చెప్పి, ప్రతి గురువు కూడా తన కష్టాన్ని లెక్క చేయకుండా శిష్యులు జ్ఞానాన్ని పొందడాన్నే ప్రధానంగా స్వీకరిస్తారు. అలాగే శిష్యులు కూడా గురు శుశ్రూష చేసి జ్ఞానాన్ని పొంది ఆ పాపాలని విదిలించుకొని జ్ఞానాన్ని పొంది ప్రకాశించాలి అని చెప్పి విద్యారణ్యుల వారు ఈ ప్రజాపతి విద్య అనేటువంటి ప్రకరణంలో చెప్పి చిట్ట చివరికి ప్రజాపతిరియం విద్యా కథితానుగ్రహాద్ గురు సచ్చిష్యాననుగృహణంతు విద్యాతీర్థమహేశ్వర. గురువు యొక్క అనుగ్రహం వలన ఇయం విద్య, ఈ విద్య ప్రజాపతి కథిత, ప్రజాపతి చేత చెప్పబడింది. గురుత్వాన్ని వహించినటువంటి ప్రజాపతి గురువు యొక్క కరుణతో ఇంద్రునికి ఈ బ్రహ్మ విద్యని అనుగ్రహించాడు. విద్యాతీర్థమహేశ్వర, విద్యాతీర్థమహేశ్వర స్వాములు విద్యారణ్యుల వారి గురువు గారైనటువంటి విద్యాతీర్థ మహేశ్వరులు సచ్చిష్యాన్, ఉత్తములైనటువంటి శిష్యులను, గురు సేవాపరాయణులైనటువంటి శిష్యులను అనుగ్రహణంతో అనుగ్రహించునుగాక అని ఆశీర్వదిస్తున్నారు. ఎవరైతే గురు శుశ్రూష చేస్తారో అటువంటి శిష్యుల్ని విద్యాతీర్థ మహేశ్వరులు అనుగ్రహించాలి అని ఆశిస్తున్నారు విద్యారణ్యుల వారు. గురుకటాక్షం చేత ఈ బ్రహ్మ విద్య ప్రజాపతి చేత చెప్పబడింది. విద్యాతీర్థ మహేశ్వరులు ఉత్తమ శిష్యులను అనుగ్రహిస్తారు అని చెప్పి విద్యారణ్యుల వారు మన అనుగ్రహించారు. ఇలాగా మనం ఛాందోగ్యంలో సద్విద్య అన్నటువంటి ప్రకరణాన్ని చెప్పుకున్నాం. అలాగే సనత్ కుమార్ విద్య అనేటువంటి ప్రకరణాన్ని చెప్పుకున్నాం. ప్రజాపతి విద్య అనేటువంటి ప్రకరణాన్ని చెప్పుకున్నాం. 3, 4, 5 అధ్యాయాల అనుభూతి ప్రకాశంలో ఈ 3 ప్రకరణాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడితో మనం ఛాందోగ్యాన్ని చెప్పుకోవడం అనేటువంటిది పూర్తయింది. అనుభూతి ప్రకాశంలో ఛాందోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడికి పూర్తయ్యాయి. మనం మళ్ళీ వారి నుంచి అనుభూతి ప్రకాశంలో ముండకోపనిషత్తుకి సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. స్వస్తి.